హాయ్ హలో నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్లో యూట్యూబ్ ఛానల్ గాయస్. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్. మా ఊర్లోన సప్త భజన చేసినారు. పొగలు రాత్రి 14 రోజులు చేసినారు. ఈరోజు గంగికి పోయి కుంభలతోని అన్ని నీళ్లు తీసుకొని వచ్చి మళ్ళా అభిషేకం చేస్తారు స్వామివారికి. ఓం నమ శివాయ. చాలా బాగుంటుంది. మా ఊరే కదులుతుంది. చూడండి, 7 రోజుల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో చేసినారు. చాలా గ్రాండ్గా. ఈరోజు సోమవారం చాలా గ్రాండ్గా చేసినారు. మొత్తం ప్రతి ఒక్కరు వచ్చినారు. చూడండి మీరే, అక్కోళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, పాపళ్ళు, చెల్లి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ కుంభాలు తీసుకువెళ్ళి అభిషేకం చేసి దేవునికి చాలా బాగా చేస్తారు. ఇప్పుడు గంగికే పోతున్నారు. చూసినారు కదా గాయస్. ఈ ఊర్లోన వాళ్ళు వీళ్ళని ఎవరేమీ అట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి చేస్తారు. అది ఎందుకు చేస్తారు అనేది మీరు కూడా కొద్దిగా కామెంట్ పెట్టండి గాయస్. చూసినారు కదా గాయస్. వర్షం లేకపోతే చేస్తారు ఇలా, వర్షం ఉంటే చేయరు. అంటే ఒకసారి మొదలు పెడితే అది 3 సంవత్సరాలు ఏం చేయాలంట. పోయినసారి కూడా చేసినారు. మాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకుండే చేయలేదు. కానీ ఇప్పుడు ఇది 2వ సంవత్సరం. చాలా బాగా చేస్తున్నారు. చూసినారు కదా, స్వామి వాళ్ళు అందరూ గంగికి ఆ కుంభాలు అన్ని నీళ్ళు నింపి అంత బట్టలు వేసి పూలు వేసి బట్టలు పెట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. వాళ్ళు స్వామి వాళ్ళందరూ పూజారులు అంత గంగి పూజ చేస్తారు. ఇప్పుడు చేసి తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఊరే కదులుతుంది. చూడండి, అది కూడా భజన చేయాలంటే చాలా గ్రాండ్గా చేస్తారు. బ్యాచ్లు ఒకసారికి 10 మంది చొప్పున అట్లా ఒక బ్యాచ్ వచ్చేసి 2 గంటలు 3 గంటల సమయం పడుతుంది. అట్లా చేయాలి. చాలా బాగా చేసినారు అంత మా ఊరు వాళ్ళు. చూసినారు కదా గాయస్. మా ఊరు కర్నూలు డిస్టిక్, కౌతాళం మండలం, తోబి విలేజ్. ఇంత చిన్న ఊర్లో ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అదే రైతు అంటే ఇదే చూడండి గాయస్. రైతు కష్టాలు చూసినారు కదా గాయస్. వర్షం నిన్న సోమవారం కదా రాలేదు. ఈరోజు తిరిగి మరుసటి రోజు వర్షం వచ్చింది. చాలా పెద్ద వర్షం వచ్చింది మా ఊర్లో కూడా. పోయినసారి కూడా అట్లే చేసిందేమో, వెనకన తిరిగే రోజే చాలా వర్షం పడింది. మాకు అదొక నమ్మకము. మాకు శివయ్య పైన చాలా బాగా గ్రాండ్గా చేసినారు గాయస్. చూసినారు కదా, స్వామి వాళ్ళు అందరూ పూజలు చేస్తున్నారు. ఊరే కథలు వచ్చింది. వాళ్ళు వీళ్ళని ఎవరు లేదు, అందరూ వచ్చినారు. గ్రాండ్గా చేస్తున్నారు. మా ఊర్లో రెడ్డి వాళ్ళు అంతా ప్రతి ఒక్కరు వచ్చి చేస్తారు. మా ఊరే పండుగలాగా జరుగుతుంది గాయస్. సోమవారం 2వ సోమవారం చేసినారు. మా ఊరు పండుగ. వర్షం అంటే అలా ఉంటుంది. చాలా ప్రతి ఒక్కరు వచ్చి మీరు కూడా చూడండి మా ఊర్లో ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది. మీ ఊర్లో చేసింటే కామెంట్ పెట్టండి గాయస్. మా ఊర్లో కూడా చేసినారన్న ఇలాగని. మనము వర్షం రావాలని ఎన్ని కోరికలు కోరుకొని ఎంత బాగా చేసి అతనికి ఓం నమ శివాయకి చేస్తున్నాము. మీరే చూడండి. ఇప్పుడు మేము చేస్తే చుట్టుపక్కల మొత్తం వర్షం పడుతుంది. మన రాష్ట్రంలో కూడా వర్షం పడుతుంది. అంటే ఎక్కడైనా కానీ శివయ్యకి మనము భజన భక్తులతో బాగా నీట్గా భజన చేయడం వల్ల మనమే కాదు, మన రాష్ట్రమే బాగుండాలని కోరుకునే వ్యక్తులు మా ఊరు మొదటి స్థానం ఉంటుంది. అంతే కదా గాయస్. మేము చేస్తే వాళ్ళు ఎవరో పండించుకుంటారనే అట్లా ఉద్దేశాలు ఉండలేవు. దేవుడా మేము చేస్తాం, అందరూ బాగుండాలా, సుఖంగా వర్షాలు రావాలా, మాకు పంటలు రావాలని ఎంత నీట్గా చేస్తున్నారో చూడండి. ఇదేమో మా ఊర్లో పండగ కాదు, జాతర కాదు, మా ఊర్లో దేవర మరి కాదు. ఊకే భజన చేయాలంటే 14 రోజులు చేయాలంటే రాత్రి పొగలు మా ఊరే కష్టపడుతుంది. అలాగని మాకు దేవుడు కరుణించాలని ఆ దేవుని శివయ్యని ఏడుకుంటాం మేమంతా.
చాలా బాగుంటుంది చూడండి గైస్. మన ఈ శ్రావణ మాసంలో చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి అని చేస్తున్నారు. పోయినసారి కూడా చేసినారు కదా, ఇలాగనే చేసినారు. మళ్ళీ ఒక సంవత్సరం ఉంటుంది, చేస్తారు, తప్పకుండా చేస్తారు మా ఊరు వాళ్ళు. చూసినారు కదా గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. వానికి ఏమో చేస్తే ఏముందిలే అని అనుకోద్దండి గాయస్. ఈ వర్షం ప్రతి ఒక్కరికి, మన ఇండియాకి మన భారతదేశానికి వర్షం పడినని కోరుకునే వ్యక్తుల్లోన మా ఊరు మొదటి స్థానం ఉంటుంది. చూసినారు కదా గాయస్. మా ఊరికి ఒకటే వర్షం రాగలేకపోతే ఏమన్నా ఏమి కాదు కదా. కాకపోతే మొత్తం రావాలా, కురవాలా, వాందేవుడు శివయ్య మాకు కరుణించాలని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. భజన చూడండి, భజన కానీ, బ్యాండలు కానీ, కాశలు కానీ అన్నీ తీసుకొని పోయి గంగకి పోయి ఇప్పుడు 7 రోజులు భజన అక్కడ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు గుడిలోన. ఇంకా ఇప్పుడు పోయి అభిషేకం చేసినాక, పూజ కార్యక్రమం అయిపోయినాక అప్పుడు విడుస్తారు. చూసినారు కదా, చూడండి ఇప్పుడు వస్తున్నారు అందరూ. ఇప్పుడు గంగకి పోయి వస్తున్నారు, చూసినారు కదా గాయస్. చూడండి, వీడియో నచ్చుతుంది మీకు అని అనుకుంటా గాయస్. ముక్కల % 90% మీకు నచ్చుతుంది అనుకుంటాం. చూసినారు కదా గాయస్. చూడండి, ఇక చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు మా ఊర్లోన ఇల్లే కదులుతుంది. అంత గ్రాండ్గా చేస్తారు చూడండి. ఆయనకి అంత బాగా చేస్తారు. మా ఊరికి వర్షం పక్కా పడుతుంది. ఇది 100కు 100% గ్యారంటీ. పోయినసారి కూడా అలాగే చేసిండ్రి, పడింది వర్షం. ఈసారి కూడా పర్లేదు మాకు వర్షం. దేవుడు ఇలాగే ముందు మాకు అట్లే పంటలు, పాడి పశువులు అన్నీ మా ఊరికి చల్లగా కాపాడాలని ఆ శివయ్యని మరీ మేము వేడుకుంటాం మా ఊరు వాళ్ళ మొత్తము. చూసినారు కదా గైస్. మా ఊరు అక్కయ్యలు, పాపలు, చెల్లెలు అందరూ వస్తారు, చేస్తారు. ఆ శివయ్యకి కుంభాలు తీసుకువెళ్ళి నీళ్ళు, గంగమ్మ తల్లిని తీసుకువెళ్ళి అతనికి అభిషేకం చేస్తారు. చిన్న పాపలు, పెద్దలు. చూసినారు కదా. చూడండి గాయస్, మీకు ఈ వీడియో నచ్చుతుందని కన్ఫర్మ్ అనుకుంటా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి గాయస్. లైక్ కొడితే అట్లే వీడియో ముందుకు పోతుంది. వర్షం కోసమే చేస్తున్నాం చూడండి గాయస్. వర్షం ఏమి కోరుకోవడం లేదు. మరి వస్తుందనే ఇంత గ్యారెంటీ నమ్మకమా? ఆ శివయ్య పైన నమ్మకం ఉంచి చేస్తున్నారు మా ఊరు వాళ్ళు. కానీ పోయినసారి కూడా పంటలు పర్లేదు, బాగా వచ్చినాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలాగే రావాలని మళ్ళీ కోరుకుంటారు జనాలు. కానీ రావాలి, మా రైతులు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, సురక్షేమంగా క్షేమంగా అనే, మా రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లోన మా ఊరు ఫస్ట్ స్థానం ఉంటుంది. అన్నీ కలిపితే ఒక 500 ఇండ్లు కూడా ఉండవే లేదో నాకు తెలీదు, నాకైతే లిస్ట్ తెలియదు. కానీ అందరూ వచ్చి గ్రాండ్గా చేస్తున్నారు గాయస్. చూడండి, మా ఊరు జనాలే కదిలినారు. ఆ శివయ్య తోటికి నీళ్ళు తీసుకొని పోతున్నారు. గంగమ్మ తల్లిని ఆ అమ్మ పోయి అతనికి అభిషేకం చేస్తే మా ఊరికి తప్పకుండా వర్షం. అట్లా ఉంటుంది మా ఊరు దేవుని భక్తి అంటే, అలాగుంటుంది గాయస్. మీకేమన్నా తప్పు అనిపిస్తే క్షమించండి, మనం ఏమీ తప్పుగా చెప్పలేదు, ఏదో తెలిసిన కాడికి చెప్పినానే గాయస్. మా ఊరు చూడండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చినారు. ప్రతి ఒక్కరు ఊరే పండగలాగా చేస్తారు గాయస్. మళ్ళీ అన్నదానం ఉంటుంది, గ్రాండ్గా చేస్తారు అన్నదానం. అక్కడ గుడి దగ్గర, బంగారమ్మ గుడి దగ్గర చేస్తున్నారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు రాత్రి పొగలు అని చేసినారు. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి గాయస్.